హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రీన్ ఇంక్ అఫీషియల్. సో గైస్, ఈరోజు మన ప్రిపరేషన్ సిరీస్లో భాగంగా ఈరోజు మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే ఓమ్స్ లా బేస్డ్ న్యూమరికల్స్. సో ఓమ్స్ లాని బేస్ చేసుకొని మనకి ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతాడు ఎగ్జామ్లో అనేది మనం డిస్కస్ చేద్దాం. సో మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళే ముందు ప్రీవియస్ వీడియో మన ఓమ్స్ లా టాపిక్లో థియరిటికల్ ఎంసీక్యూస్ ఎలా అడుగుతాడు అని డిస్కస్ చేయడం జరిగింది. సో ఆ వీడియోని పాటు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ ఇన్ చేయండి. ఈవేళ టాపిక్లోకి వెళ్ళే ముందు ఎవరైనా ఈ ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ టాపిక్. సో ఈవేళ మన మొదటి క్వశ్చన్. A water heating rod draws 10 ampere current when connected to the certain power. The resistance of that rod is 12 ohms. The source voltage is. సో ఈ క్వశ్చన్లో మనల్ని ఏం అడుగుతున్నాడు అంటే వోల్టేజ్ అడుగుతున్నాడు. సో మనకి వాడు పవర్ ఇచ్చే రెసిస్టెన్స్ ఇచ్చి మనల్ని వోల్టేజ్ అడుగుతున్నాడు. సో ఓమ్స్ లా ప్రకారం వోల్టేజ్ ఫార్ములా ఏంటండి? వోల్టేజ్ V ఈక్వల్స్ టు I ఇంటూ R. సో మనకి V కావాలి. V ఈక్వల్స్ టు 10 ఇంటూ 12. సో 120 వోల్ట్స్ అనేది అవుతుంది. సో మనకి ఆప్షన్ ఎక్కడుంది? ఆప్షన్ బి. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో మన సెకండ్ క్వశ్చన్. సో అండ్ electric kettle with 50 ohms heat element is powered by a 230 volts wall outlet. The current flowing through the kettle is. సో మనకి ఒక కెటిల్ ఉందంట. ఆ కెటిల్లో 50 ohms హీట్ ఎలిమెంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అది 230 volts వాల్కి కనెక్ట్ చేయడం జరిగింది. సో దాంట్లో ఫ్లో అయ్యే కరెంట్ ఎంత అని అడుగుతున్నాడు. సో మనకు కరెంట్ ఫార్ములా ఏంటండి? మీరు జస్ట్ V ఈక్వల్స్ టు IR ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ కరెంటు, రెసిస్టెన్స్ అన్నీ సపరేట్గా గుర్తుపెట్టుకుంటే మీరు కన్ఫామ్గా కన్ఫ్యూజ్ అవుతారు. V ఈక్వల్స్ టు IR గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. మనకి ఇప్పుడు ఏం కావాలి? ఇక్కడ మనకి కరెంట్ కావాలి. సో కరెంట్ అంటే I ఇక్కడ నుంచి R ఇక్కడ పంపండి. I ఈక్వల్స్ టు V/R. సో మనకి క్వశ్చన్లో వోల్టేజ్ ఇవ్వడం జరిగింది, రెసిస్టెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ రాయండి. I ఈక్వల్స్ టు వోల్టేజ్ ఎంత ఇచ్చాడు? 230/50. సో 0 క్యాన్సిల్. 5 4 20 పాయింట్ పెట్టుకుంటే 5 6 30 అవుతుంది. సో 4.6 యాంపియర్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ పిక్ చేయడం చాలా జాగ్రత్తగా చేయాలండి. ఒకవేళ 4.6 యాంపియర్స్ బదులు వేరే ఆప్షన్లో 4.6 వోల్ట్స్ ఇస్తే మనం చాలా జాగ్రత్తగా చేయాలి. సో యూనిట్స్ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి. సో మీరు యూనిట్స్లో చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. మనకి కరెంట్ అడిగాడు కాబట్టి కరెంట్ యొక్క యూనిట్స్ యాంపియర్స్. నెక్స్ట్ వన్. An electric bulb draws 5 ampere current when connected to 100 volts outlet wall. The resistance of the bulb is. సో దీంట్లో మనల్ని రెసిస్టెన్స్ అడుగుతున్నాడు. సో మనకు తెలిసిన యాజ్ యూజువల్ ఓమ్స్ ఫార్ములా ఏంటి? V ఈక్వల్స్ టు IR. మనకు రెసిస్టెన్స్ కావాలి కాబట్టి R ఇక్కడ ఉంచుకుంటాం. R ఈక్వల్స్ టు V/I. సో మనకి ఇచ్చిన క్వశ్చన్లో వోల్ట్స్ ఎంత? 100 volts. కరెంట్ 5 amperes. సో R ఈక్వల్స్ టు 100/5. 2 times క్యాన్సిల్ అవుతుంది, 20. సో మనకు అడిగింది రెసిస్టెన్స్ యొక్క యూనిట్స్ ఓమ్స్. సో 20 ohms. నెక్స్ట్ వన్. ద SI యూనిట్ ఆఫ్ పవర్ ఈస్. పవర్ యొక్క SI యూనిట్ ఏంటండి? సో మనకి ఇక్కడ చాలా యూనిట్స్ ఇవ్వడం జరిగింది. మన SI యొక్క పవర్ యూనిట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సీమెన్స్ అంటే దేనికి యూనిట్? కండక్టెన్స్. సో సీమెన్స్ కండక్టెన్స్ యొక్క యూనిట్. కండక్టెన్స్ ఈజ్ ద రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్. సో రెసిస్టెన్స్ యూనిట్స్ ఏంటి? ఓమ్స్. నెక్స్ట్ వోల్ట్స్ దేనికి యూనిట్ అంటే వోల్టేజ్.
మన వోల్టేజ్ యొక్క యూనిట్స్ వోల్ట్స్. నెక్స్ట్ వచ్చి యాంపియర్స్. యాంపియర్స్ వచ్చి కరెంట్కి. సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు పవర్కి కరెంట్ యూనిట్స్కి. పవర్ యొక్క యూనిట్స్ వచ్చి వాట్, కరెంట్ యొక్క యూనిట్ వచ్చి యాంపియర్. సో ఈ రెండింటి మధ్యలో మీరు డిఫరెన్స్ కొంచెం క్లారిటీగా ఉండాలి. సో ఏమాత్రం కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి ఒకదానికి ఒకటి పెడితే అనవసరంగా ఒక బిట్ పోతుంది. సో బీ కేర్ఫుల్ వెన్ యూ చూస్ ఆన్సర్. వాట్ ఈస్ ద వోల్టేజ్ ఆఫ్ ఏ సోర్స్ ఫర్ ఏ సర్క్యూట్ క్యారీయింగ్ 2 amperes ఆఫ్ కరెంట్ త్రూ ఏ 36 ohms ఆఫ్ రెసిస్టర్? సో ఈ క్వశ్చన్లో మనల్ని వోల్టేజ్ అడగడం జరిగింది. సో వోల్టేజ్ ఫార్ములా రాసుకుందాం. V = IR, I × R. సో కరెంట్ ఎంత ఇచ్చాడు మనకి? 2 amperes అంటున్నాడు. వోల్టేజ్ ఎంత ఇచ్చాడు? 36 ohms ఇచ్చాడు. సో V = 2 × 36 ఎంతండి? 72 వోల్ట్స్ అనేది ఆన్సర్ అవుతుంది. సింపుల్గా 36ని డబల్ చేస్తే సరిపోతుంది, 2 times కాబట్టి. చూడండి పైనే మీకు 7.2 అని ఇచ్చాడు. మీరు హర్రీలో నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోవాలి అన్న కంగారులో పొరపాటున అది 72 లాగా అనుకొని దాన్ని పిక్ చేస్తే అనవసరంగా పెట్టిపోతుంది. సో క్లారిటీగా చూసి కంగారు లేకుండా నీట్గా పెడితే మన ఆన్సర్ సేఫ్గా ఉంటుంది, మనం వచ్చే మార్క్. హౌ మచ్ వోల్టేజ్ ఈజ్ రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ 2.5 amperes ఆఫ్ కరెంట్ త్రూ ఏ 200 ohm రెసిస్టర్? సో ఇక్కడ మనం అడుగుతుంది ఏంటయ్యా అంటే వోల్టేజ్. హౌ మచ్ వోల్టేజ్ ఈజ్ రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ 2.5 amperes ఆఫ్ కరెంట్ త్రూ ఏ 200 ohm రెసిస్టర్? సో వోల్టేజ్ ఫార్ములా ఏంటండి? V = IR. సో I అంటే మనకు కరెంట్ తెలిసినంత ఇచ్చాడు, 2.5 ఇచ్చాడు ఇంటూ 200. సో 2.5 × 200 చేయడం మీకు కొంచెం కష్టంగా అని ఏమన్నా అనిపిస్తే సో మీరు ఎలా తీసుకోండి. సో 2ని ఎలా తీసుకుంటారంటే 2 + 0.5 తీసుకోండి ఇంటూ 200 చేయండి. సో 2 × 200 ఎంత? 2 × 200 అంటే 400 కదా, ప్లస్ 0.5. 0.5 ఎంత అంటే ఎంతండి? హాఫే కదా. హాఫ్ ఇంటూ 200 చేస్తే ఎంత? 100. సో 400 + 100 = 500. మనల్ని ఏం అడిగారు? వోల్టేజ్ కాబట్టి 500 volts. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో మీరు సింప్లిఫికేషన్ అనేది మీరు ఎంత సింపుల్గా సింప్లిఫై చేయగలిగితే మీకు అంత ఆన్సర్ సింపుల్గా వస్తుంది. సో మీరు డైరెక్ట్ 2.5తో చేస్తాను అంటే చేయొచ్చు, కాకపోతే ఆన్సర్ రావడానికి కొంచెం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అనేది కొంచెం తేడా ఉంటుంది. సో మీరు ఇలా 2 + 0.5 అని ఇలా సింప్లిఫై చేసుకుంటే మీకు సింపుల్గా రావడానికి, మీకు నెక్స్ట్ బిట్కి వెళ్ళడానికి టైం సేవ్ అవుద్ది. సో నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ ఒబే ఓమ్స్ లా? వీటిలో ఓమ్స్ లా ఒబే చేయింది ఏంటి అని అడుగుతున్నాడు. సో దీన్ని ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది, ఓమ్స్ లా ఒబే చేసే మెటల్స్. సో ఒకసారి ఓమ్స్ లా ఒబే చేసే మెటల్స్ ఏంటో చూద్దాం. సో సిల్వర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏముంటుంది? సిల్వర్ ఈజ్ ఎ గుడ్ కండక్టర్ ఆఫ్ ఓమ్స్ లా. సిల్వర్ తర్వాత కాపర్ చెప్పడం జరిగింది, కాపర్ తర్వాత గోల్డ్ తర్వాత అల్యూమినియం, తర్వాత జింక్, అండ్ నెక్స్ట్ నికెల్, అండ్ నెక్స్ట్ బ్రాస్, అండ్ ఫైనల్గా బ్రాంజ్. సో మీరు ఈ మెటల్స్ అన్నీ ఓమ్స్లో బే చేసే మెటల్స్ ఇవే కాబట్టి ఎగ్జామ్లో ఎక్కువసార్లు రిపీట్ అయ్యే బిట్స్ ఇవే. సో ఈ బిట్స్ అనేవి ఈ మెటల్స్ అనేవి మీరు గుర్తుపెట్టుకోగలిగితే మీకు డాన్స్ షూర్గా ఎగ్జామ్లో వీటి నుంచే మ్యాక్సిమం వస్తుంది. సో మీకు బిట్ అనేది సింపుల్గా చేయగలుగుతారు. సో బ్రాస్ అనేది ఓమ్స్లో ఒబే చేస్తుంది కదండి. నికెల్ కూడా ఓమ్స్లో ఒబే చేస్తుంది. అండ్ గోల్డ్ కూడా. సో ఇటు వచ్చి ఒబే చేయింది ఏంటి? ప్లాటినం. సో అవర్ ఆన్సర్ ఈజ్ ప్లాటినం. సో నెక్స్ట్ వన్, ఓమ్స్ లా నాట్ అప్లికబుల్ ఫర్. ఓమ్స్ లా దేనికి అప్లికబుల్ కాదు అంటున్నాడు. సో ఇక్కడ ఏమి ఇచ్చారు? లీనియర్ ఎలిమెంట్స్ అనేది క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్లో వస్తుందంటే నెక్స్ట్ టాపిక్ మనది అదే. సో నేను దాంట్లో లీనియర్ ఎలిమెంట్స్ అంటే ఏంటని చెప్తాను.
సో యాజ్ ఆఫ్ నౌ ఏంటంటే లీనియర్ ఎలిమెంట్స్ అనేది ఓమ్స్లను ఒబే చేస్తుంది. సో ఇది కరెక్టే. సో మెటల్ కండక్టర్ అనేది ఓమ్స్లో ఒబే చేస్తుంది. మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది. సో ఆర్క్ ల్యాంప్స్ అనేది ఓమ్స్లను ఒబే చేయదు. మీకు నిన్నటి పార్ట్లో కూడా చెప్పాను. ఈ ఆర్క్ ల్యాంప్స్ ఇస్ ద మోస్ట్ రిపీటెడ్ బిట్. చాలా ఎగ్జామ్లో చాలాసార్లు రిపీట్ అయింది. సో దీన్ని మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేయవలసిన విషయం. సో నెక్స్ట్ వన్, సిమెన్స్ ఈజ్ రెసిప్రోకల్ ఆఫ్. నేను ఇంతకుముందు ప్రీవియస్ బిట్లో కూడా చెప్పాను, సిమెన్స్ ఈజ్ ద రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్ అని. సో సిమెన్స్ ఈజ్ ద రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే ఓమ్స్. సో సిమెన్స్ రెసిప్రోకల్ రెసిస్టెన్స్ అంటే రెసిస్టెన్స్ యొక్క యూనిట్స్ ఏంటి? ఓమ్. సో ఓమ్ ఈజ్ ద ఆన్సర్. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్. నేను నిన్నటి పార్ట్లో చెప్పడం జరిగింది. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అనేది లెంత్కి, క్రాస్ సెక్షనల్ ఏరియాకి, ఫిజికల్ డైమెన్షన్స్కి ఇండిపెండెంట్గా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక రెసిస్టెన్స్ తీసుకుందాం. సో ఇదొక 10 ohm రెసిస్టర్ అనుకోండి. సేమ్ ఇక్కడ ఇంకో రెసిస్టర్ తీసుకోండి, దీని కెపాసిటీ వచ్చి 30 ohm అనుకోండి. సో ఈ రెసిస్టెన్స్ యొక్క ఫిజికల్ డైమెన్షన్స్, లెంత్, సిఎస్ఏతో పని లేదు. సో దేనికి? స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఆల్ ఆఫ్ దిస్. సో వీటన్నిటికీ ఇండిపెండెంట్గా ఉంటుంది. సో రెసిస్టెన్స్ కూడా అంతే కెపాసిటీ ఉంటుంది. సో నెక్స్ట్ వన్, ఫారెడ్స్ ఈజ్ ద యూనిట్ బిలాంగ్స్ టు. ఫారెడ్స్ అనే ఎస్ఐ యూనిట్ దేనికి సంబంధించింది అడిగాడు. సో ఫారెడ్స్ దేనికి సంబంధించిందండి? ఇండక్టర్ యొక్క యూనిట్స్ ఏంటి మనకి? హెన్రీ. రెసిస్టర్ యొక్క యూనిట్స్ ఏంటి? ఓమ్. కరెంట్ యొక్క యూనిట్స్ చూసుకుంటే యాంపియర్స్. సో ఇంకా మనకు మిగిలిపోయింది ఏంటి? కెపాసిటర్. సో ఫారెడ్స్ ఈజ్ ద యూనిట్ బిలాంగ్స్ టు కెపాసిటర్. How much resistance is required to limit the power from 12 volt battery to 3.6 amperes? సో మనకు రెసిస్టెన్స్ అడిగాడు. సో హౌ మచ్ వోల్ట్ రెసిస్టెన్స్ ఈజ్ రిక్వైర్డ్ టు లిమిట్ ద పవర్ ఫ్రమ్ 12 volt బ్యాటరీ టు 3.6 amp కరెంట్. మనకు కరెంట్ ఇచ్చాడు, వోల్ట్ ఇచ్చాడు, రెసిస్టెన్స్ అడిగాడు. సో V ఈక్వల్స్ టు IR, R ఈక్వల్స్ టు V/I. సో మనకు వోల్టేజ్ ఎంత ఇచ్చాడండి? 12. సో కింద కరెంట్ ఎంత ఇచ్చాడు? 3.6. సో మీరు 3.6ని 360 అని రాసుకోండి, పైన 120 వేయండి. సో మీరు కనుక దీన్ని సింప్లిఫై చేయగలిగితే మనకు వచ్చే ఆన్సర్ ఎంతంటే 3.3 ohms. సో ఎట్టంటే 36 into 3 ఎంతండి? అంటే 36 into 3 అంటే 8, 108. సో 108 3 times, మనకి 3 times 108. సో మిగిలిపోయింది ఎంత అయ్యా అంటే 12 మిగిలిపోయింది. ఇక్కడ పాయింట్ పెట్టుకుని ఇక్కడ 0 వేసుకున్నారు అనుకో, మళ్ళీ ఇంకో 3 times చేస్తే 108, మళ్ళీ 12 మిగిలిపోయింది. సో మళ్ళీ ఇంకో 0 పెట్టుకుంటే 108 3 times, అలా 3.3 రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. సో మన ఆన్సర్ వచ్చి 3.3 ohms. సో క్యాలిక్యులేషన్స్ అనేది మీరు కొంచెం గ్రిప్లో ఉంటే, మీరు క్యాలిక్యులేషన్స్ ఫాస్ట్గా చేయగలిగితే మీరు న్యూమరికల్ సాల్వ్ చేయగలుగుతారు. సో కొంచెం ఆ స్క్వేర్స్, క్యూబ్స్ అనేవి కొంచెం చదవడం ప్రాక్టీస్ చేయండి. సో ఇదేండి ఇవాళ మన వీడియో. సో మీకు కనుక ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్లు కనుక నచ్చినట్లయితే, సో మనం
ఫర్దర్గా కంటిన్యూ చేద్దాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గ్రీన్ ఇంక్ అఫీషియల్. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్. బీ గుడ్, డూ గుడ్.